ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం గూడూరు పట్టణంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఆయన స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జే ట్యాక్స్ కట్టలేక ఇబ్బందులు పడ్డ పరిశ్రమలు నేడు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ఓకే పింఛన్ అంటే ఈరోజు ఉదయాన్నే సచివాలయ సిబ్బంది మొత్తం ఊళ్ళో కదా రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రతి ఇంటికి వెళ్ళి 9 గంటల లోపల 90% ఈ పెన్షన్స్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గతం మాదిరి కాకుండా ఈ పెన్షన్ కార్యక్రమంలో ప్రతి కూడా మా పార్టీ లీడర్స్ ఇంటికి వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మాకు అప్డేట్ చేస్తుంటే మేము అది అధికారులు చెప్పి వీలైనంత వరకు, అంటే అన్నీ చేస్తామని చెప్పలేం కానీ వీలైనంత వరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే మా నాయకులు ఎవరైతే ఓటు వేసుకున్నామో ప్రజల చేత వాళ్ళు ప్రతి నెల మీ దగ్గరికి వచ్చి కనిపించి మీ సమస్యలు తెలుసుకున్నారంటే నిజంగా అది మంచి పని. ఎందువల్లంటే ఓట్లేసి కనిపించినటువంటి పరిస్థితి గతంలో నాయకులు, కానీ ఆ పరిస్థితి కాదు. స్వయంగా నేనే గూడూరు టౌన్లో ఇక్కడ పుట్టాను కాబట్టి ఇక్కడ ఉన్నాను కాబట్టి ప్రతి నెల మా కమిషనర్ గారి నాయకత్వంలో ప్రతి వార్డులో కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మొత్తం ఈ గూడూరు కాన్స్టిట్యున్సీలో 37,020 పెన్షన్స్ దాదాపు 16,73,00,000తో పంపిణీ చేయడం జరుగుతుంది. ఒక్కరోజులోనే ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు మేము పెన్షన్లు పనిచేయడం పోతుంటే కొంతమంది పెరాలసిస్లో ఇటీవల వచ్చిన వాళ్ళు కూడా మా నాయకులు చూపించారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హాస్పిటల్లో వెళ్ళి అది ఎంట్రీ చేసుకొని ఏదైనా ఇబ్బందులున్నా ఏదైనా సమస్యలున్నా కమిషనర్ గారితో సంప్రదించండి, ఏ విధంగా చేయాలో అవి కూడా చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. అలాగే ఇల్లు కాలిపోయిందని కూడా మా నాయకులు చెప్పారు. వాళ్ళకి 10,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ నుంచి ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి కేవలం దావూస్కి వెళ్ళినటువంటి మా ముఖ్యమంత్రి వర్యుడు అలాగే మా విద్యాశాఖ మంత్రి వర్యుడు లోకేష్ గారు అక్కడ వాళ్ళు వెళ్తే రెడ్ కార్పెట్ వేసి పారిశ్రామికవేత్తలు స్వాగతాన్ని పలికిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే గతంలో జే ట్యాక్స్ కట్టలేక ఉన్నటువంటి పరిశ్రమల్ని కూడా మళ్ళీ మేము ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకు వస్తున్నందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రొమ్ము చేయని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. అలాగే కొన్ని రాజకీయ పార్టీలు మా ఎన్డీఏ ప్రభుత్వం మీద బురదలుతున్నాయి. ఏంటంటే డబ్బులు లేవంట, ఆయన చేయనటువంటి వాగ్దానాలు ఏమి రావంట అని. మేము మళ్ళీ చెప్తున్నాం, ఏమైతే చెప్పామో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కడు కూడా తప్పకుండా అన్నీ అమలయ్యేటువంటి పరిస్థితి ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా మోడీ గారి సహాయంతో మేము చేస్తామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. ఈ యొక్క అసత్యపు ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి మళ్ళీ మీడియా ద్వారా తెలియజేస్తాం. బాబు గారు చెప్పింది ఏంటి, మేము ఇచ్చిన ప్రతి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఖచ్చితంగా రేపు వచ్చే నెలలో మళ్ళీ 2 సూపర్ 6లో 2 పథకాలను కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. కాబట్టి ఎవరు కూడా నమ్మొద్దు. మేము తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళ ప్రజలకి అందుబాటులో ఉండేవాళ్ళం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏది వచ్చినా స్పందించేటువంటి పరిస్థితి మా దగ్గర అయితే అన్నీ ఎవరు సాధ్యం కాదు అన్నీ చేయడం, కానీ వీలైనంత వరకు చేసేంత వరకు ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మా ద్వారా ఎవరికైనా తప్పుగా ఏదైనా వచ్చుంటే క్షమించమని చెప్పి నా ప్రజల్ని గూడూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నాం. కాబట్టి దయచేసి మీరు నేరుగా రండి, మాది వేరే ఊరు కాదు, మాది గూడూరు అని. నేరుగా వచ్చి మీ సమస్యలను పార్టీయాల్సి 9 గంటలకి వారానికి 3 రోజులు పార్టీయాల్సి అందుబాటులో ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా వచ్చి మీ సమస్యలను తెలుసుకోవాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.